నమస్తే, వెల్కమ్ టు బిఎంకే మీడియా. నేను మీ మధు. ఒక 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ వచ్చింది. అయితే మొన్న సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఒక తీర్పు ఇచ్చింది. దీని మీద కొంతమంది మాదిగలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది మాలలు దీనికి వ్యతిరేకంగా ధర్నాలు స్ట్రైకులు చేస్తున్నారు. సో దీని గురించి చర్చించడానికి మనం కాసిం సార్ వద్ద ఉన్నాం. అసలు కాసిం సార్ దీన్ని సపోర్ట్ చేస్తాడా, వ్యతిరేకిస్తాడా, కాసిం సార్ ఏ విధంగా చూస్తాడా అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా, నువ్వు ఎట్లున్నావు? బాగున్నాను సార్. కొత్త ఛానల్ పెట్టినట్టున్నావు? అవును సార్, బిఎంకే మీడియాని. సంతోషం, మీ ఛానల్ బాగా అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే. సో మొన్న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా చూస్తారు సార్? సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయాన్ని నెరవేర్చడంలో భాగంగా కొన్ని పరిమితులు, ఆ తీర్పుకు కొన్ని పరిమితులు ఉన్నా కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి అన్ని వర్గాలకి సమాన వాటా, వారి వారి జనాభా దామాష ప్రకారం సమాన వాటా ఇవ్వాలని, వెనుకబడిన ఆ కులాలన్నిటిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆ తీర్పు ఇచ్చింది. సో ఆ తీర్పు ఇవ్వటం అనేది 30 ఏళ్ళ ఉద్యమ ఫలితం. 30 ఏళ్ళు ఈ రాష్ట్రంలో, అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయినాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు సుదీర్ఘమైన పోరాటం చేశారు. ఈ సుదీర్ఘమైన పోరాటంలో లక్షలాది మందిని కూడగట్టారు. ఆ క్రమంలో ఎందరో ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది, నిర్బంధాన్ని అనుభవించి జైళ్లకు పోవాల్సి వచ్చింది, ఆస్తులు కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు, వారి సామాజిక వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయారు. కనుక ఇంత పెద్ద పోరాటము ఒక చిన్న ఇష్యూ మీద జరిగిన పోరాటం నిజానికి రాజ్యాంగబద్ధంగా జరగవలసిన న్యాయానికి సంబంధించిన పోరాటం. చిన్న అంశము, విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఈ రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది విద్యా ఉద్యోగాలు అంతే. ఇదేం భూమిలో రిజర్వేషన్ రాదు, ఇది రాజకీయంలో రిజర్వేషన్ రాదు, సంపద మీద రిజర్వేషన్ రాదు. కేవలం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం 30 ఏళ్ళు కొట్టడవలసి వచ్చింది. ఈ 30 ఏళ్ల కాలం ఒక ఫలితం ఇవాళ ఆ మాదిగ ఉపకులాలు చూసే అవకాశం ఏర్పడింది. కనుక ఆ నేపథ్యంలో ఈ తీర్పును నేను స్వాగతిస్తున్నాను. సో సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, దాన్ని కొంచెం వివరించాలి. సుప్రీంకోర్టు మొత్తము 565 పేజీల తీర్పు ఇచ్చింది. 565 పేజీలు. ఈ 565 పేజీలు అంటే చాలా పెద్ద తీర్పు. అది తీర్పులన్నీ 50 పేజీలు, 100 పేజీలు, 60 పేజీలు, 30 పేజీలు, 40 పేజీలు ఇట్లా ఉండే తీర్పులు ఉంటాయి. కానీ ఇది చాలా పెద్ద తీర్పు. ఈ తీర్పులో 5 చాప్టర్లు ఉన్నాయి. 5 భాగాలుగా మనం అర్థం చేసుకోవడానికి సౌలభ్యం కోసం చెప్తున్నాం. మొదటి భాగంలో రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగానికి ఉండే అంశాలు ఏమిటి, సామాజిక న్యాయానికి సంబంధించి రాజ్యాంగం ఏ అభిప్రాయపడుతుంది అనేది మొదటి దాంట్లో చెప్పారు. రెండో దాంట్లోకి వచ్చేసరికి ఆనాడు ఈ విషయం ఎందుకు సంక్లిష్టంగా మారింది, కోర్టు వరకు ఎందుకు వచ్చింది, ఎవరెవరు కోర్టులో ఈ అంశం మీద అప్పీల్ చేశారు, దానికి సంబంధించిన వాది ప్రతివాదులకు సంబంధించిన విషయాలన్నిటిని 2వ అంశంలో చెప్పారు. ఇక 3వ అంశంలో ఆర్టికల్ 341 అనే ఆర్టికల్ ఉంది. ఈ 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించకూడదు అని 2004 నవంబర్లో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పుకు సంబంధించి వర్గీకరించవచ్చా, వర్గీకరించకూడదా అనే విషయాన్ని అంతా కూడా 3వ చాప్టర్లో వాళ్ళు విభాగంలో వివరించారు. ఇక 4వ విభాగానికి వచ్చేసరికి వివిధ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, రిజర్వేషన్కు సంబంధించిన చరిత్ర ఏమిటి, ఇప్పటి వరకు భారతదేశంలో రిజర్వేషన్ ఎట్లా అమలు అవుకుంటూ వచ్చినాయి, ఈ అమలవుతున్న సందర్భంలో అంతరాలు ఏమున్నాయి అనేటటువంటిది 4వ దాంట్లో చెప్పారు. ఇక 5వ దాంట్లోకి వచ్చేసరికి కంక్లూజన్ అంటే ముగింపు. ఈ ముగింపే ప్రధానమైనటువంటిది. తీర్పుకు సంబంధించిన జీవం అంతా ముగింపులో ఉన్నది. ఈ ముగింపులో ఏం చెప్పారంటే, ఈ 2004 నవంబర్లో ఈవి చెన్నయ్య అనేటటువంటి ఆయన 2000 సంవత్సరంలో కేసు వేశాడు. ఈ చిన్నయ్య వేసినటువంటి ఈ కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. దీన్ని పరిశీలించడానికి 5 జడ్జీలతో ఒక బెంచ్ వేశారు. ఈ 5 జడ్జీలు దీన్ని పరిశీలించి ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఏమిటంటే 341 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించడానికి అవకాశం లేదు, ఇది చట్ట విరుద్ధము అని 2004లో తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు మీద పంజాబ్ గవర్నమెంటు,
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మందకృష్ణ గారు, కొద్దిమంది వీరస్వామి గారు లాంటి వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు నెక్స్ట్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్ చేసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చేసింది, 5గురు బెంచ్ వేసింది. 5గురు సభ్యులతో బెంచ్ వేస్తే ఈ బెంచ్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాన్ని మొత్తం పరిశీలించి 2004 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 5గురు జడ్జీలు ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించడానికి అవకాశం లేదు అని అన్నది. వర్గీకరణ అనేటటువంటిది ఈ ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను విభజించకూడదు అని అన్నది. కానీ అట్లా చెప్పడం తప్పు. 341 ఆర్టికల్లో వాస్తవంగా ఏముంది అంటే, రాష్ట్రపతి అనే వ్యక్తి ఒక కులాన్ని ఎస్సీలలో చేర్చాలన్నా, ఒక కులాన్ని ఎస్సీలోంచి తీసివేయాలన్నా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేయాలి. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేయడానికి 341 ఆర్టికల్ చెప్తుంది. కేవలం కులాన్ని తీసివేయటం, కులాన్ని కలపడం గురించి మాత్రమే చెప్తుంది తప్ప వర్గీకరణ చేయాలన్నా చేయొద్దా అనేది 341 ఆర్టికల్ చెప్పటం లేదు. చెప్పని విషయాన్ని సుప్రీంకోర్టు 5గురు జడ్జీలు ఒక ఆలోచన చేసి వీళ్ళు ఈ తీర్పు ఇచ్చారు. కనుక ఆనాటి తీర్పు తప్పుడు తీర్పు అని చెప్పి ఈ 5గురు జడ్జీలు తీర్పిచ్చారు. తీర్పిస్తూ వీళ్ళు ఏమన్నారంటే, ఆ రోజు చెప్పిన తీర్పు 5గురు జడ్జీలే, ఇప్పుడు మేము చెప్తున్నది కూడా 5గురు జడ్జీలు. ఇది 2022లో ఈ తీర్పు వచ్చింది. ఆనాడు 5గురే, ఈనాడు 5గురమే. వర్గీకరణ చేసుకోవచ్చు అంటున్నది 5గురమే, వర్గీకరణ వద్దన్నది 5గురమే. కనుక ఇది ఏం చేయాలి అంటే, ఇది హయ్యర్ బెంచ్కి రికమెండ్ చేయాలని చెప్పి హయ్యర్ బెంచ్ వేయమని అడిగారు వాళ్ళు. ఆ జడ్జి అడిగితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 7 మంది సభ్యులతో ఒక బెంచ్ వేశారు. ఈ 7గురు సభ్యులతో వేసిన బెంచ్ ఒక 2 సంవత్సరాలు దీన్ని అధ్యయనం చేసి మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏమిచ్చిందంటే, 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించవచ్చు. మొదలిచ్చిన తీర్పు తప్పు. ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించకూడదని ఆనాడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని రెండో విషయం చెప్పారు. మూడో విషయం ఏం చెప్పారంటే, ఈ తీర్పులో దీన్ని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకో, ఇప్పటి వరకు ఏమాత్రము అవకాశాలు పొందనటువంటి వాళ్ళకు అవకాశాలు అందించాలి. అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్యన ఈ రిజర్వేషన్ పంపిణీ చేయాలి, 15% రిజర్వేషన్ అని చెప్పింది. అట్లా పంపిణీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే, న్యూమరికల్ డాటా సేకరించాలి. అంటే ఎస్సీలలో ఉన్న కులాలు 61 కులాలు ఉన్నాయి, మాలా మాదిగతో కలుపుకొని 61 కులాలు ఉన్నాయి. ఈ 61 కులాలకు సంబంధించిన డాటానంతా సేకరించాలి, గవర్నమెంట్ సేకరించాలి, శాస్త్రీయంగా సేకరించాలి. ఆ డాటాలో ఎస్సీ కులాలు ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉంది, సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఉద్యోగాలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు చదువుల్లో ఎట్లా ఉన్నారు, ఈ విషయాన్ని అంతా డాటా సేకరించాలి, సేకరించి వర్గీకరణ చేయాలి అని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పింది. ఇక 4వ పాయింట్ ఏం చెప్పిందంటే, 341 ఆర్టికల్లో ఆ రోజు ఉన్నటువంటి ఆ జడ్జీలు 2004లో తీర్పిచ్చిన జడ్జీలు ఏమన్నారంటే, ఎస్సీలందరూ కూడా హోమోజీనియస్ గ్రూపు, అంటే సజాతీయమైన గ్రూపు, వీళ్ళ మధ్యలో ఎలాంటి సమస్యలు లేవు, వీళ్ళందరూ ఒకటే గ్రూపు ఉన్నారు కనుక వీళ్ళని విభజన చేయకూడదు అని ఆ రోజు అభిప్రాయపడ్డారు. కానీ ఇది హోమోజీనియస్ గ్రూపు కాదు, ఇది హెట్రోజీనియస్ గ్రూపు, అంటే విజాతీయమైన గ్రూప్. ఇది ఎందుకు విజాతీయమైన గ్రూప్ అంటున్నామంటే, ఎస్సీలు అందరూ ఒకటి కాదు. ఎస్సీలకి అంటరానితనం సమాజంతో చూసినప్పుడు అంటరానితనం ఉంది, కానీ ఎస్సీల మధ్యన కూడా అంటరానితనం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా వైద్య రంగాల్లో, ఉపాధి రంగాల్లో ఎస్సీల మధ్యన అనేక అంతరాలు ఉన్నాయి. వీళ్ళ మధ్యన పెళ్లి సంబంధాలు లేవు, అంటే మంచం పొత్తు లేదు. వీళ్ళ మధ్యన ఆహారపు సంబంధాలు లేవు, అంటే కంచం పొత్తు లేదు. వీళ్ళు కలిసి తినలేరు. ఒక కులం పెట్టినటువంటి తిండి ఇంకో కులం తినరు. ఒక కులంలో ఉన్న పిల్లని ఇంకో కులం వాళ్ళు చేసుకోరు. ఒక కులానికి ఉన్న దేవతలు ఇంకో కులానికి ఉండరు. వీళ్ళలో సాంస్కృతికమైన వైరుధ్యం ఉన్నది, అట్లే సామాజిక ఆర్థిక పరమైనటువంటి వైరుధ్యం ఉన్నది. కనుక వీళ్ళు హోమోజీనియస్ గ్రూప్ కాదు, అంటే సజాతీయమైన గ్రూప్ కాదు, ఒకటి కాదు. ఈ అంతరాలు అనేకం ఉన్నాయి. ఈ అంతరాలు అన్నీ పోవాలంటే ఏం చేయాలంటే, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి ఫలాలను కొద్దిగా అందిస్తే
ఆ అట్టడుగున ఉన్నటువంటి కులాలు ప్రధాన స్రవంతికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు రిజర్వేషన్ దాని మీద తీర్పిచ్చింది. ఇది తీర్పుకు సంబంధించినటువంటి సారాంశం. మరి దీన్ని కొంతమంది మాల సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే న్యాయబద్ధము కాని వ్యతిరేకత అని. ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్స్లలో, ప్రధాన స్రవంతి మీడియాలలో, అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎక్కడైనా మాలలు కాకుండా ఈ తీర్పును వ్యతిరేకించిన వాళ్ళు ఒక్కరుంటే చూపెట్టండి నాకు. మాలలు కాకుండా దేశవ్యాప్తంగా అయినా సరే, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోనైనా సరే మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును అన్ని కులాల వల్ల సపోర్ట్ చేశారు. నాగేశ్వర్ గారు, జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన కోమటి సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇది న్యాయబద్ధమైన తీర్పు అని ఇచ్చాడు. యూట్యూబ్ ఛానల్స్లో చెప్పాడు, టీవీ ఛానల్స్లో చెప్పాడు. జయప్రకాష్ నారాయణ గారు, ఆయన మాదిగ కులం కాదు, మాల కులం కాదు, ఆయన ఒక వేరే సామాజిక వర్గం, ఆయన కూడా ఈ తీర్పు సామాజిక న్యాయాన్ని కలిగిస్తుంది అన్నాడు. అట్లా అన్ని కులాలు, సమాజంలో ఉన్న అందరూ కూడా ఇది న్యాయం అంటే, ఒక్క మాలను మాత్రం ఇది అన్యాయం అంటే ఎట్లా ఒప్పుకుంటారండి? కనుక అన్యాయం చేసే వాళ్ళకి ఎప్పటికీ అది అన్యాయం అనిపించవచ్చు, కానీ సామాజిక న్యాయం గురించి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ వాదన ఏంటంటే, అన్నదమ్ముల్లో ఇద్దరు కలిసి ఉన్న మమ్మల్ని ఈ రాజ్యం విడగొడుతున్నది అని చెప్పేసి వాళ్ళ డిమాండ్. ఎప్పుడు కలిసి ఉన్నారు? అంటే మాల మాదిగలు కలిసి ఉన్నారా? షెడ్యూల్ క్యాస్ట్ అంటే అందరూ ఒకటే, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఒకటే అనేటటువంటిది మనం అనుకుంటున్నాం ఒకటే అని. కానీ మాల మాదిగలు ఎన్నడైనా కలిసి ఉన్నారా? ఊళ్ళల్లో మాల మాదిగల ఇల్లు ఒక దగ్గర ఉంటాయా? మాలవాడ వేరు, మాదిగవాడ వేరు, మాలపల్లె వేరు, మాదిగపల్లె వేరు, వేరు వేరుగా ఉంటారు. ఎన్నడన్నా వీళ్ళ మధ్యన పెళ్లి సంబంధాలు ఉన్నాయా? అంటే కలిసి ఉండటం అంటే మనం ఏమిటి? పెళ్లి సంబంధాలు కలిగి ఉండటం, లేదా అన్ని రకాల సాంస్కృతిక పరమైన ఆచార వ్యవహారాల్లో ఒకటిగా కలిసి పాల్గొనటం, రాజకీయ విషయాల్లో ఒకటిగా ఉండటం కదా. కనుక ఒకటిగా ఉండటం అనేది ఎన్నడూ లేదు, వేరువేరుగా ఉన్నారు. వేరువేరుగా ఉన్నారు కనుకనే వేరువేరు సమస్యలు ముందుకు వచ్చినాయి. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. నువ్వు అన్నదమ్ములు అన్నావు, బాగుంది. అన్నదమ్ముల మధ్యన ఆస్తి పంపకాలు సమానంగా జరగాలా లేదా? తల్లిదండ్రులు ఇంత ఆస్తి సంపాదిస్తే, ఒక 5 ఎకరాల భూమి సంపాదిస్తే, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే 2.5 ఎకరాలు 2.5 ఎకరాలు సమానంగా పంపించగలగాలి కదా. మరి అదే అడుగుతున్నారు మాదిగలు. ఏమడుగుతున్నారు? నువ్వు అన్నవు, నేను తమ్ముడిని, నువ్వు మొత్తం నీవే అనుభవిస్తున్నావు, తమ్ముడిగా నాకేమీ లేదు, నేను కొద్దిగా అనుభవించిన. ఇక్కడ అసలు మాల మాదిగల గొడవ కాదు. నేనైతే మొదటి నుంచి మాట్లాడుతున్నది, మాలలు రిజర్వేషన్ అనుభవించారు, మాదిగలు రిజర్వేషన్ అనుభవించారు. మాలలు ఒక 2% ఎక్కువ అనుభవించి ఉండొచ్చు, మాదిగలు 2% తక్కువ అనుభవించి ఉండొచ్చు. కానీ అనుభవించడం అంటూ జరిగింది కదా. మాదిగలు కూడా మాలలు అనుభవించారు, మాదిగలు అనుభవించారు. నేనేమంటున్నంటే దక్కలి, సింధు, మాస్టి, బైండ్ల, బుడగజంగం, ఓకే, రెల్లి, మితలయర్వార్, మాలదాసరి, బ్యాగరి, నీరడికాళ్ళు, ఇన్ని ఉపకులాలు ఉన్నాయండి. నేతకాళ్ళు, ఇన్ని ఉపకులాలు ఉన్నాయి. మరి వీళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? మాలమాదిగలు వీళ్ళ గురించి మాట్లాడాలి. నేను అడుగుతున్నది, మీరే ఉపయోగించుకుంటారు. కనీసం వాళ్ళ రిజర్వేషన్ కనీసం కూడా అందలేదు. వాళ్ళు స్కూళ్ళలో చదువులోకి రాలేదు, వాళ్ళు యూనివర్సిటీలోకి వెళ్ళాలి. ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కనుక నేను ఒక ప్రొఫెసర్ అయినా, మాదిగ కమ్యూనిటీకి చెందిన నేను ఒక ప్రొఫెసర్ అయినా, మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా చాలా మంది ప్రొఫెసర్లు అయ్యారు. మరి ఒక రెల్లి కులం వాడు ఎందుకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ లేడు? మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రెల్లి కులం వాడు ఎందుకు లేడు? ఒక డక్కలి ఆయన ఎందుకు లేడు? ఒక సింధ్ ఆయన ఎందుకు లేడు? ఒక మాస్టర్ ఆయన ఎందుకు లేడు? ఒక మితలయర్ వారు ఎందుకు లేరు? ఇంకా సంచార జాతులుగానే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళకు ఊరంటూ లేదు, వాళ్ళకు ఒక గూడు లేదు, వాళ్ళకు రేషన్ కార్డు లేదు, వాళ్ళకు ఆధార్ కార్డు ఇవ్వడు. వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పోతే ఎంఆర్ఓ ఇస్తాడు, ఎస్సీల క్యాస్ట్ సర్టిఫికేట్. కానీ నేను చెప్పిన ఈ కులాల వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ పోతే ఎంఆర్ఓ ఇస్తలేడు. అసలు నీవెవడో నాకు తెలియదు అంటాడు. వీళ్ళకి గవర్నమెంట్ ఏం చేసింది, నీకు ఆర్డీఓ ఇష్యూ చేస్తాడని చెప్పాడు. వాడు ఆర్డీఓ దగ్గరికి పోతే వాడు నెలలు సంవత్సరాలు తిప్పి చివరికి కులం సర్టిఫికేట్ ఇవ్వకుండా పంపిస్తున్నారు. ఇన్ని బాధలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళని మనుషులుగా చూడండి అబ్బా. మాలమాదిగల్లారా, నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దక్కలోళ్ళు ఈ రాష్ట్రంలో ఒక 20,000 మంది ఉన్నారు మన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. చేనేత అదేది నేతకానులు ఈ రాష్ట్రంలో చెన్నూరు నియోజకవర్గంలో, ఆదిలాబాద్లో, కొన్ని చోట్ల ఖమ్మంలో ఉంటారు. 130,000 మంది ఉన్నారు. వాళ్ళ సంగతి చూడండి. బుడగజన్నం వాళ్ళు దాదాపు 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 79,000 మంది అని ఇచ్చారు 10 సంవత్సరాల కిందట తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు 1,00,000 మంది అయి ఉంటారు. వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళ సంగతి చూడండి. సింధోళ్ళు
మాస్టర్లు వాళ్ళు కూడా దాదాపుగా 30,000, 40,000, 50,000 మంది ఉన్నారు. వాళ్ళ సంగతి చూడండి. వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు మీరు అందించినప్పుడు మీరు న్యాయం గురించి మాట్లాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళ న్యాయం గురించి మాట్లాడకుండా మీరు అన్యాయంగా దొబ్బేస్తూ ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఇదేమి నీతి అండి? సమాజంలో న్యాయం అనేటటువంటిది ఒక ధర్మం, ఒక న్యాయం, ఒక నీతి అనేది ఉంటది కదా. ఆ నీతి గురించి మాట్లాడినప్పుడు కోరటి వెంకన్న ఉన్నాడు, ఆయన వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నా అన్నాడు కదా. ఆయన కూడా మాల సామాజిక వర్గమే కదా. విధానసభలో ఎమ్మెల్సీగా ఆయన నేను వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. కానీ మళ్ళీ మా వాట మాకు తెచ్చండి అని చెప్పేసి నిన్న మొన్న మాట్లాడుతున్నాడు. అవును, ఆయన జనాభా ఎంత ఉంది, మాలల జనాభా ఎంత ఉంది, ఆ జనాభా ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాడు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మాలలు 14 లక్షలు ఉన్నారు, మాదిగలో 30 లక్షలు ఉన్నారు. కానీ ఆంధ్రాకి వెళ్తే మాలలు ఎక్కువ ఉన్నారు. అవును, ఆంధ్రలో మాలలు 40 లక్షలు ఉన్నారు, మాదిగలు 35 లక్షలు ఉన్నారు. 5 లక్షలు తేడా ఉంది అక్కడ. కానీ ఇక్కడ మాదిగలకి మాలలకి 15 లక్షలు తేడా ఉంది. కనుక మాలలు మేము 14 లక్షలు ఉన్నాం కదా, మా వాట మాకేంటని అడుగుతున్నాడు ఆయన. తప్పేముంది అందులో? వాళ్ళు 14 లక్షలు ఉంటే 14 లక్షలకి నీకు 3%, 2%, నీకు ఎంత వస్తే అంత ఇవ్వమని అడుగుతున్నాడు. అట్లే నేత కాని వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత ఇవ్వమని అడుగుతున్నాడు. మాదిగలు 30 లక్షలు ఉంటే 30 లక్షల ప్రకారం ఇవ్వమని అడుగుతున్నాడు. తప్పేం లేదు కదా. ఉపకులాలు ఎంత ఉంటే అంత ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే వర్గీకరణ కోసం గద్దరన్న సపోర్ట్ చేసేప్పుడు గద్దరన్న బతికిలేడు, ఆయన మాల అయినా కూడా వర్గీకరణకు సపోర్ట్ చేశాడు. అద్దంకి దయాకర్ కావచ్చు, అద్దంకి దయాకర్ కూడా 2-3 సందర్భాల్లో వేదిక మీదే సపోర్ట్ చేశాడు. గంట చక్రపాణి గారు సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా నేను ఏమడుగుతున్నా అంటే మీరందరూ బయటికి రండి. ఇప్పుడు గోరెటెంకన్న బయటకు వచ్చి మాట్లాడాడు అనుకూలంగా వర్గీకరణ జరగాలి అని. మీరు కూడా వర్గీకరణ జరగాలని మాట్లాడి నిజంగా మీరు ఐక్యత కోరుకుంటే మాలమాదిగల మధ్య ఐక్యత రావాలంటే మళ్ళీ మీరు కోర్టుకు వెళ్ళొద్దు. కోర్టులో కేసు వేసాడు మలల్లి వెంకట్రావు అనేటటువంటి ఆయన, రివ్యూ పిటిషన్ వేసాడు సుప్రీంకోర్టు. ఆ రివ్యూ పిటిషన్ వస్తుందా రాదా వేరే సంగతి, కానీ ఆయన ఆపాలి కదా మీరు. ఒరే నాయన, ఇప్పటికే 30 ఏళ్ళు మనం నష్టపోయినాం, ఐక్యత పోయింది, ఐక్యత పోయి అగ్రకులాలకు అవకాశం దక్కింది. నువ్వు ఇప్పటికన్నా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మనం అమలు చేసుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం, ఎవరి వాట అంత తీసుకుందాం అని చెప్పాలి కదా. మరి చెప్పకుండా మీరు మౌనంగా ఉండి మీడియాలోనేమో మేము అనుకూలం అని ప్రకటించి లోపల మీటింగ్లు పెట్టి విద్యార్థులను ఎగదోసి కుల సంఘాలను ఎగదోస్తే ఏమి సామాజిక న్యాయం అండి? సో 30 ఏళ్ల నుండి యుద్ధం చేసింది ఒక మాలల మీదనా? మాలల మీద కాదు యుద్ధం, మాలల మీద కాదు యుద్ధం, రాజ్యం మీద యుద్ధం, చంద్రబాబు నాయుడు మీద రాజ్యం మీద, కేసీఆర్ మీద యుద్ధం, మోడీ మీద యుద్ధం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ మీద యుద్ధం చేసింది. మాదిగల మీద ఎందుకు చేస్తారు? మాదిగల మీద ఎందుకు చేస్తారు? మాలలు కాదుగా చేయవలసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలన్నా, రాజ్యాంగ సవరణ చేయాలన్నా, పార్లమెంట్లో చట్టం చేయాలన్నా, రాష్ట్రం జీవో ఇవ్వాలన్నా ప్రభుత్వాలు చేయాలి. కనుక మాదిగలు చేసిన పోరాటం మాలల మీద కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళు కొట్లాడితే రిజర్వేషన్ అమల్లోనికి వచ్చింది వర్గీకరణ 99లో. తర్వాత రిజర్వేషన్ సుప్రీంకోర్టులో కొట్టివేయబడిన తర్వాత ఏం జరిగింది? మాదిగలు మళ్ళీ ఎవరి మీద పోరాటం చేశారు? రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేశారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయ్యాడు. రాజశేఖర రెడ్డి కూడా దాన్ని చేయలేకపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు, ఆయన మీద పోరాటం చేశారు. తర్వాత ఏమైంది? మోడీ ప్రధానమంత్రి అయ్యారు, మోడీ మీద పోరాటం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారు. కనుక మాదిగలు మాలల మీద పోరాటం చేయటం లేదు. మాదిగలు ఎన్నడూ కూడా మాలల్ని దోషులుగా చెప్పలేదు. ఆ శత్రుభావం అనేది ప్రచారం చేయలేదు. సో ఓకే, ఈ 30 ఏళ్ల నుండి కూడా మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ తో కావచ్చు, టీడీపీతో కావచ్చు, ఏ పార్టీ అనుబంధంగా ఉంటే ఆ పార్టీతో అంటే కలిసి పనిచేసినాడు. ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీతో. సో ఇప్పుడు బీజేపీలో ఇది సక్సెస్ అయింది అనుకుందాం. దక్షిణ భారతదేశంలో బీజేపీ పాగ వేయడానికి ఇది అమలు చేసింది అనుకోవచ్చా? అయితే ప్రతి ఒక్కరికి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఏ పార్టీకైనా ప్రజల కోసం వాడు ఒక జీవో తీసుకొస్తున్నాడంటే, నేను ఈ జీవో తీసుకొస్తే ఈ ఎంతమంది ప్రజలు రేపటి నాడు ఎన్నికల్లో నాకు ఓట్లు వేస్తారు అని అనుకునే జీవోలు చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ అయినా, ఎవరైనా అంతే, తేడా లేదు. బీజేపీ కూడా అంతే. రేపు ఈ వర్గీకరణ అమలు చేస్తే దక్షిణ భారతదేశంలో నా పార్టీకి ఎంత బెనిఫిట్ జరుగుతుందో బీజేపీ వాళ్ళు చూసుకునే సుప్రీంకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారుగా. ఏమని వేశారు? సుప్రీంకోర్టు అడిగింది, వర్గీకరణ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు, మీ ఉద్దేశం ఏమిటి అని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ మా ఉద్దేశము మేము వర్గీకరణకు సపోర్ట్ చేసుకోండి, చేయడానికి అనుకూలమే, సామాజిక న్యాయం అందరికి దక్కాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వదు, ఇట్లాంటి ఇంత మంచి తీర్పు ఇవ్వదు కదా. అందుకోసమే సుప్రీంకోర్టు తీర్పు రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రభావం, అభిలాష ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసమే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో రేపు వర్గీకరణ అమలైతే మాదిగలు మాకు ఓట్లు వేస్తారు అని చెప్పి బీజేపీ అనుకుంటుంది. అందుకే
విచక్షణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఏం ఆలోచించాలంటే మాదిగలు బీజేపీ చేసింది అని అనుకోకుండా వెంటనే కాలయాపన చేస్తే బీజేపీ వైపు వెళ్తారు. కాలయాపన చేయకుండా వెంటనే మీరు ఏం చేయాలంటే అన్ని కులాలు మేధావులు అందరూ కలిసి కూర్చొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు గారు జీవో తీసుకురావాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కానీ జీవో చేయాల్సింది కాంగ్రెసే కదా, జీవో తేవాల్సింది టీడీపీ కదా. అందుకోసం రేపటి నాడు ఏంటంటే జీవో కాంగ్రెస్ తెచ్చింది అని ప్రజలు అనుకునేటట్టు చేయాలి, అప్పుడు బీజేపీకి అవకాశం ఉంది. జీవో టీడీపీ తెచ్చిందని అనుకునేటట్టు చేయాలి మాదిగలు కలిసి, అప్పుడు బీజేపీకి అవకాశం ఉండదు. అది చేయకుండా మాదిగలు బీజేపీ పోతారు అంటే మరి పోతారంటే మనం ఏమైనా పట్టుకుంటామా? సో ఇప్పుడు ప్రధాన శత్రువు ఈ హిందూ ధర్మం, వీళ్ళు మనల్ని మొత్తం శూద్రులుగా చేసి ఇట్లా చూస్తుంది, మన యుద్ధమే వాళ్ళతో కదా. సో అటువంటి వాళ్ళు మందకృష్ణను ఒక పావుగా పెట్టుకొని ఈ మళ్ళీ ఒక యుద్ధం చేసే ప్రక్రియ నడుస్తుందని చెప్పేసి బయట మాట్లాడుతున్నటువంటి విషయం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చట్టం కావాలి, చట్టం కావాలంటే మందకృష్ణ టీడీపీ చట్టం చేస్తుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు, చట్టం చేసుకున్నాడు, చట్టాన్ని కొట్టేసాడు. తర్వాత కాంగ్రెస్ చట్టం చేస్తామంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసాడు, కాంగ్రెస్ చేయలేదు. బీజేపీ మేము చట్టం చేస్తామంటే బీజేపీ సపోర్ట్ చేసాడు, బీజేపీ వాళ్ళు తీర్పు ఇప్పించారు. నాకు వ్యక్తిగతంగా మందకృష్ణ బీజేపీతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు, బీజేపీ కాదు ఏ పార్టీతో వెళ్ళటం ఇష్టం లేదు. కానీ ఆయన ఏం చెప్తాడు, నేను పార్టీలతో వెళ్ళకుండా నాకు చట్టం ఏమిటి చేస్తాడని ఆయన అంటాడు. నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తా, బీజేపీకి సంబంధించి ఐడియాలజీని వ్యతిరేకిస్తా, బీజేపీ రాజకీయాలు ప్రచారం కావడం వ్యతిరేకిస్తా, బీజేపీకి మాదిగలు ఓటు వేయటాన్ని వ్యతిరేకిస్తా. కానీ మందకృష్ణ ఆయన ఒక ఉద్యమానికి నాయకుడు, ఆ ఉద్యమాన్ని నడుపుతున్నాడు కనుక ఆయన తీసుకునేటటువంటి ఎత్తుగడల విషయంలో అది ఆయనకు సంబంధించింది, ఆయన సంఘానికి సంబంధించింది. అట్లాంటి విషయాల్లో మనకి పెద్ద నాకు వ్యక్తిగత అభ్యంతరం ఉన్నంత మాత్రాన ఆయనకు ఉండవలసిన అవసరం లేదు కదా. సో ఏబిసిడి వర్గీకరణం పుట్టిన దండోర ఉద్యమం అది సక్సెస్ అయింది, ఇక దండోర ఉద్యమం క్లోజా? సక్సెస్ కాలే ఇంకా. ఇల్లు అలకగానే పండుగ కాదు. పండుగ కావాలంటే పాశం వండుకోవాలి, పాశం వండుకోవాలంటే స్వీట్ ఉండాలి, అంటే చక్కెర ఉండాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఉండాలి. ఇంట్లో అవన్నీ ఏం లేవు. ఉట్టి ఏదో వాడు తీర్పు ఇచ్చాడు, తీర్పు ఎప్పుడు అమలు అవుతుంది? చట్టం చేసినప్పుడు తీర్పు అమలు అవుతుంది. చట్టం ఎప్పుడు అవుతుంది? జీవో వచ్చినప్పుడు. జీవో ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డి చేయాలి, చంద్రబాబు నాయుడు చేయాలి. మరి వాళ్ళిద్దరూ శాసనసభలో దాని మీద ఒక కమిషన్ వేయాలి, న్యూమరికల్ డేటా సేకరించాలి, శాసనసభలో ప్రవేశపెట్టాలి, అంగీకారం తీసుకోవాలి, మంత్రిమండలిలో పెట్టాలి, తీర్మానం చేయాలి, గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి, గవర్నర్ అంగీకరించాలి, గెజిట్ రావాలి, అప్పుడు జీవో అయినట్టు, అప్పుడు పండుగలు చేసుకోవాలి, అప్పుడు ఎంఆర్పిఎస్ రద్దు అవుతుంది. రద్దు అవుతుందో లేదనేది మనం అనుకోవడం కాదు కదా. వాళ్ళ సంఘం పెట్టుకున్న వాళ్ళు 30 ఏళ్ళు పోరాటం చేసిన వాళ్ళు, మరి వాళ్ళు ఆ సంఘాన్ని కొనసాగిస్తారో లేదనేది వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు 30 ఏళ్ల నుంచి కూడా ఈ ఉద్యమం జరిగింది, మందకృష్ణ మాదిగ గారు దీన్ని ముందుండి నడిపించినారు. సో 30 ఏళ్ళ కూడా చాలా మంది అంటే లాఠీ దెబ్బలు తిన్నారు, అమరులైనారు. ఇదంతా చేసింది కూడా చిన్న మనకొచ్చే మన వాట మనది మనం పంచుకోవడం కోసమేనా? అంతే అంతే. ఉన్న రిజర్వేషన్ ఫలాలు జనాభా దామాష ప్రకారం అందరికీ అందాలనే లక్ష్యంతో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోర పోరాటం చేసింది. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఉద్యోగంలో విద్యలో దీంట్లోనే రిజర్వేషన్, దీంట్లో మాదిగ లెక్క అనుభవించినారా మాల లెక్క అనుభవించిన మన తెలంగాణలో? విద్యలో ఉద్యోగాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం మాలలు ఎక్కువ అనుభవించారు. ఎంత పర్సెంట్? అనేక నివేదికలు చెప్తున్నాయి. ఎంత పర్సెంట్ అనేది రామచంద్రరాజు కమిషన్ ఉంది, ఆ కమిషన్ రిపోర్టును మనం ముందర పెట్టుకొని మాట్లాడాలి. ఓకే. ఆయన 1999లో రిపోర్ట్ 98లో రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ లో ఉంది మొత్తం డాటా అంతా, ఎంపీలు ఎంతమంది, ఎమ్మెల్యేలు ఎంతమంది, జెడ్పీటీసీలు ఎంతమంది, ఎంపీటీసీలు ఎంతమంది, ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతమంది, ఇదంతా డాటా ఇచ్చాడు ఆయన. ఆ డాటా తీసుకొని మాట్లాడదాం ఇంకో సందర్భంలో. సరే, వాళ్ళు ఏమంటున్నారంటే మాదిగలు ఎప్పుడన్నా చదువుకుంటా అంటే మాలలు అడ్డుపడ్డారా, ఉద్యోగం కొడుతుంటా అంటే మాలలు అడ్డుపడ్డారా? వీళ్ళు చదవలేదు, మేము చదువుకున్నాం, దీనికి మా పైన రుద్దడం ఏంటి అంటే ఎవరికి ఎవరు అడ్డుపడ్డారు? ఇప్పుడు అగ్రకులాలు ఏమంటున్నారంటే ఎస్సీలకి రిజర్వేషన్ ఎందుకు, మీరు చదువుకుంటే అంటే మేము అడ్డుపడ్డామా, మీరు వచ్చి చదువుకొని ఉద్యోగాలు కొట్టండి, మీకు రిజర్వేషన్ వలన టాలెంట్ లేకుండా రిజర్వేషన్ ఫలాలతో మీరు ఉద్యోగాల్లోకి వస్తున్నారని అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలని. ఎవరు? అప్పర్ క్యాస్ట్. మరి అదే ఆర్గ్యుమెంట్ నువ్వు చేస్తున్నావు అంటే ఎవరు? మాలను. అదే ఆర్గ్యుమెంట్ నువ్వు చేస్తున్నావు అంటే అగ్రకులాలు చేసే ఆర్గ్యుమెంట్ నీ ఆర్గ్యుమెంట్ రెండు ఒకటే అయినప్పుడు మరి నీకు న్యాయం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్న. ఓకే కదా. కనుక ఎవరు ఎవరికి అడ్డుపడరు. సమాజంలో వెనుకబాటుతనం ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు రావడానికి అనేక అవరోధాలు ఉన్నాయి కనుక
అంబేద్కర్ ఏమన్నాడంటే రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఈ సామాజిక వర్గం, ఈ కులాలు అంటరానితనం ఉండటం మూలంగా వీళ్లకు దూరంగా, సమాజానికి దూరంగా, చదువులకు దూరంగా ఉన్నారు. వాళ్ళని కొన్ని రోజులు మనం ప్రధాన శ్రవంతిలోకి తీసుకురావాలి. ప్రధాన శ్రవంతిలోకి తీసుకురావాలంటే వాళ్ళకి కొద్ది రిజర్వేషన్ ఫలాలను అందిస్తే వస్తారు. ఇది అంత మేరకే పనిచేస్తేనే అంబేద్కర్ చెప్పాడు. ఆ రిజర్వేషన్ అందరికీ దక్కాలని చెప్పాడు అంబేద్కర్. కనుక అందరికీ దక్కాలనే డిమాండ్ ఏదైతే ఉందో న్యాయమైన డిమాండ్, సామాజిక న్యాయంతో కూడుకున్నది. ఆ అందరికీ దక్కలేదంటే మానవులు అడ్డుపడ్డారని కాదు అర్థం. అక్కడ అందరికీ దక్కాలనేది డిమాండ్. నీ జనాభాని 10% ఉన్నప్పుడు ఇంట్లో తల్లి ఉంటుంది, అన్నం వండుతుంది, 4 పిల్లలు ఉంటారు, 4కి సమానంగా వడ్డిస్తుంది. పెద్దవాడు ఎక్కువ పని చేస్తాడని ఒక ముద్ద ఎక్కువ పెడతాడు. అంతేగాని పెద్దవాడు ఎక్కువ పని చేస్తాడని వండిన బువ్వు అంతా పెద్దవాడికి పెట్టి మిగతా ముగ్గురిని ఉపాసం ఉంచుతుంది తల్లి. అట్లా ఉంచితే తల్లే కాదు. సమానంగా వంచిందా లేదా? మరి ఉన్న 15% సమానంగా పంచుకోవడానికి నీకు నష్టమేంది అనేది ప్రశ్న. కనుక సమానంగా పంచుకుంటే అప్పుడు ఆ వెనుకబడిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో నిజంగా 15% అమలు అవుతుందా సార్? 15% ఎస్సీలకు రిజర్వేషన్ అమలు అవుతుంది కదా. 100 ఉద్యోగాలు వస్తే 15 ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. 100 సీట్లు ఉంటే 15 సీట్లు వాళ్ళకి ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. సో చివరిగా మందకృష్ణ మాదిగ కావచ్చు, మాదిగ సామాజిక వర్గాన్ని కావచ్చు, మాల సామాజిక వర్గాన్ని కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది, ఆ మ్యాటర్ అక్కడితో ఎండ్ అయింది. ఇప్పుడు అది జీవోగా మారాలి. జీవోగా మారడం కోసం 30 ఏళ్ల కాలం మాలలు మాదిగలు మానసికంగా విడిపోయి ఉన్నారు. మానసికంగా వీళ్ళు వేరువేరుగా ఉండటం మూలంగా, ఒకటి కాకపోవటం మూలంగా ప్రభుత్వం, అప్పర్ క్యాస్ట్, దోపిడిదారులు, పెట్టుబడిదారులు దళితుల భూమిని లాక్కున్నారు. రిజర్వేషన్ సరిగ్గా అమలు చేయటం లేదు. రాజ్యాంగాన్ని రకరకాలుగా అమలు కాకుండా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారు. దళితుల మీద దాడులు చేస్తున్నారు. మనకు సంపద మీద హక్కు లేకుండా చేస్తున్నారు. రాజ్యాధికారంలో హక్కు లేకుండా చేస్తున్నారు. భూమిని హక్కు లేకుండా చేస్తున్నారు. దీని మీద పోరాటం చేయలేకపోతున్నాం. మన సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 17%. అంటే 17% జనాభా అంటే చాలా పెద్ద జనాభా, సింగిల్ కమ్యూనిటీ. 17% జనాభా అంటే ప్రభుత్వాలను కింద మీద చేయొచ్చు. 40 లక్షల మంది ఉంటారు, కింద మీద చేయొచ్చు. అంటే ఇప్పుడు కేసీఆర్ 1.7లో ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఓడిపోయాడు. 1.7% ఓడిపోతే 17% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఒక సైడ్ తిరిగితే ప్రభుత్వాలు కింద మీద అవుతాయి. మరి అట్లాంటి చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే 30 ఏళ్ళు నష్టపోయినది మనం అందరం చూసాం. కనుక ఇప్పటికైనా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్న ఏమిటంటే ఆ మేధావులు ఈ మేధావులు అక్రాస్ ద టేబుల్ వేసుకొని కూర్చొని ఇదో ఈ గ్రూప్ని ఇక్కడ పెడదాం, ఈ గ్రూప్ని ఇక్కడ పెడదాం, వీళ్ళకి ఇంత రిజర్వేషన్, వాళ్ళకి ఇంత రిజర్వేషన్ ఇద్దామని మాట్లాడుకొని పరిష్కారం చేసుకున్నాం. కోర్టులకు వెళ్ళటం మూలంగా మరింత మాదిగలో కోపాన్ని రేకెత్తించడం అయితే తప్ప, విభజన చేయటం అయితే తప్ప వాళ్ళ మధ్యన ఒక సౌహృద్భావ వాతావరణం రావడానికి అవకాశం ఉండదు. అందుకే మేధావులారా, రాజకీయ నాయకులారా, మాల మేధావులారా, మాదిగ మేధావులారా, మాదిగ రాజకీయ నాయకులారా, మాల రాజకీయ నాయకులారా, మీరు ముందుకు రండి. మీ ప్రజలకు విజ్ఞప్తి చేయండి. ద్వేషాలు సృష్టించుకోవద్దు, ఒకరి మధ్య ఒకరికి విభేదాలు సృష్టించుకోవద్దు. అన్నదమ్ములం అనే భావన ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. దానికోసం ప్రయత్నం చేయమని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్, సమయాన్ని ఇచ్చినందుకు. సో చూస్తున్నారు కదండి, ఇది కాసిం సార్తో స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి BMK మీడియా. థ్యాంక్ యూ.